వెల్కమ్ బ్యాక్ టు జెర్సీ వార్స్. మనం 2 days నుంచి అయితే కనిపించలేదు. సో చిన్న ఇష్యూ వల్ల 2 రోజులు మనం వీడియోస్ అయితే రాలేదు. నిన్న అయితే వీడియో చేయలేకపోయి, మొన్న అయితే వీడియో షూట్ చేయడం కూడా జరిగింది. సో అందులో చిన్న వాయిస్లో చిన్న ఇష్యూ రావడం వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లోడ్ అయితే చేయలేకపోయాం. వాయిస్ అయితే పూర్తిగా రాలేదు. అందువల్ల మొన్న అయితే అప్లోడ్ చేయలేకపోయాం. నిన్న అయితే కృష్ణ కూడా లేడు. సో ఈరోజు కూడా కృష్ణ లేడు. మనం ఒక్కమే వీడియో చేస్తున్నాం. ఈరోజు ఎలాగో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ కాబట్టి, ఎల్ఎస్జీ కృష్ణ టీం కాబట్టి తనకి ఎల్ఎస్జీ ఉంటుంది, మనది ఆర్సీబీ టీం కాబట్టి మనకు ఆర్సీబీ ఉంటుంది. నిన్న అయితే నేను కేకేఆర్ తీసుకోవడం జరిగింది. 2 టీమ్స్ నావే కాబట్టి. నిన్న కూడా కృష్ణ గెలిచాడు, మొన్న కూడా మ్యాచ్లో కృష్ణయ్య గెలిచాడు. సో తనైతే 2 మ్యాచ్లు వరుసగా విన్ అయ్యాడు. ఈరోజు తను విన్ అయితే, ఒకవేళ ఎల్ఎస్జీ విన్ అయితే హ్యాట్రిక్ కొడతాడు. కానీ మనం హ్యాట్రిక్ కొట్టలేము కాబట్టి మీ అందరికీ తెలుసు ఆర్సీబీ ఎంత మంచి ఫామ్లో ఉందో. ఈరోజు అయితే ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుద్ది. నిన్నైతే సిఎస్కే అయితే ఓడిపోవాల్సిన మ్యాచ్ అది. అంటే టార్గెట్ అయితే మరీ పెద్ద ఎక్కువ అయితే కాదు. సో కేకేఆర్ వాళ్ళు అయితే మిడిల్ ఆర్డర్ అంత బలంగా అయితే లేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు రఘువంశీ అండ్ రహానే ఆడుతున్నారు బాగా. గ్రీన్ కూడా అసలు ఏం ఆడట్లేదు. ఫిన్నెల నుంచి కూడా అసలు మెరుపు చూడలేకపోతున్నాం. మొబైల్ అయితే బాగా ఆడుతున్నాడు. నిన్న రమన్దీప్ కూడా బాగా ఆడాడు. కానీ ఒక వైస్ కెప్టెన్ రింకు సింగ్ కూడా క్విక్ అవ్వాల్సి ఉంది. సో నిన్నైతే వాళ్ళు అన్ఫార్చునేట్లీ మ్యాచ్ ఓడిపోయారు. ఎనీవేస్ సిఎస్కే కూడా మన టీమే కాబట్టి పర్లేదు, మన టీమే గెలిచింది అనుకోవాలి. దాంట్లో కూడా మనం పాజిటివ్ని వెతుక్కుందాం. సో ఈరోజు వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ కాబట్టి మన ఆర్సీబీ మనం తీసుకుంటున్నాం. ఎలాగో ఆర్సీబీ అయితే నెట్ హాట్ ఫామ్లో ఉంది. మన టీం గురించి అసలు చెప్పాల్సిన పని లేదు. ఒక మ్యాచ్ మనం ఓడిపోయాం, అది ఆర్ఆర్తో. మిగతా మ్యాచెస్ అన్నీ గెలిచాం. మనం ఇప్పుడు వరకు అయిన అన్ని మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ బ్యాటింగ్లో అయితే 200 runs ప్లస్ చేశారు. ప్రతి మ్యాచ్లో కూడా వరకు ఒక్క టీం కూడా 200 ప్లస్ చేసింది లేదు ఈ సీజన్లో అయిన అన్ని మ్యాచ్ల్లో. సో ఈరోజు కూడా ఈజీగా 200 ప్లస్ చేస్తారు. ఎందుకంటే మ్యాచ్ కూడా చిన్నస్వామిలో కాబట్టి కొంచెం బ్యాటింగ్ పిచ్ అందరికీ తెలిసిందే. సో ఆర్సీబీ బ్యాటింగ్ కూడా మనకి సాల్ట్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న ముంబైతో కూడా వీర విహారం చేశాడు ఆ మ్యాచ్లో అయితే. సో ఫిల్ సాల్ట్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి తన నుంచి ఈరోజు మెరిపినిక్స్ చూడొచ్చు. విరాట్ కోహ్లీ అయితే మొన్న ఫీవర్ వచ్చింది, యాంకిల్ ఇంజురీ కూడా అయిందన్నారు. ఆ రోజు 50 అయితే కొట్టాడు కానీ అంత కన్విన్సింగ్గా కొట్టలేకపోయాడు. సో ఈరోజు అయితే ఖచ్చితంగా మంచి స్ట్రైక్ రేట్తో మంచి రన్స్ అయితే ఈరోజు స్కోర్ చేస్తాడు విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా 50+ runs అయితే వస్తాయి. మొన్న మనకి పడికల్ కూడా స్టార్టింగ్లో బ్యాటింగ్ రాలేదు. ఎందుకంటే ఓపెనర్స్ అయితే మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు కాబట్టి ఆ టైంకి హిట్టర్స్ రావాలి అనుకుని, పైగా ఆ టైం స్పిన్ ఓవర్స్ ఉన్నాయి కాబట్టి స్పిన్ డిస్ట్రాయర్ మన కెప్టెన్ పటిదర్ ఉన్నాడు కాబట్టి పటిదర్ వచ్చాడు ఆ రోజు. సో పటిదర్ ఈరోజు సెకండ్ డౌన్ రావచ్చు, లేదు మళ్ళీ స్పిన్ టైంలో దించాలంటే మళ్ళీ పటిదర్ 1 down వస్తాడు, లేదంటే పడికల్ వస్తాడు 1 downలో. సో మనకి వాళ్ళ టాప్ 4 అయితే మంచి సాలిడ్గా ఉంది. తర్వాత మనకి ఫినిషర్స్ కూడా మనకి బ్యాటింగ్లో అయితే ఏ డోకా లేదనిపిస్తుంది. ఒక జితీష్ శర్మ క్లిక్ అయితే చాలు. జితీష్ శర్మ నుంచి అండ్ రొమారియో షెఫర్డ్ నుంచి మెరిపినిక్స్ అయితే మనం చూడాలి. ఎందుకంటే టిమ్ డేవిడ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో మనకి బ్యాటింగ్ వచ్చేసరికి ఏ ప్రాబ్లం లేదు. బౌలింగ్ కూడా మనకి మంచి బౌలర్స్ ఉన్నారు. కానీ మనం 200 runs ప్రతి మ్యాచ్లోనే చేసాం. కానీ ప్రతి మ్యాచ్లో మనం 200 runs కూడా కన్సీడ్ చేసాం. సో అదైతే చూసుకోవాలి. మనం మ్యాచ్ అయితే విన్ అయిపోయాం 4 మ్యాచ్లు 3 matches, బట్ ప్రతి మ్యాచ్ కూడా 200+ runs వాళ్ళకి ఇచ్చాం. సో ఇదైతే మనం కొంచెం దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటికైతే బాగా వేస్తున్నారు, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మనకి ఎలాగో జాకబ్ డఫీ ఉన్నాడు, నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి మనకి మంచి కీ బౌలర్ అవుతున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా కృణాల్ పాండ్యా. మంచి హెయిర్ స్టైల్ కూడా మొన్న చూసాం. తనైతే మన నాని గారి గెటప్లో వచ్చాడు మొన్న ముంబైతో. తన నుంచి అయితే బాగానే స్పిన్ బాగుంది. సుయాస్ కూడా వికెట్స్ బాగానే చేస్తున్నాడు, కానీ కొంచెం రన్స్కి వెళ్తున్నాడు. సో ఈరోజు ఆర్సీబీ అయితే మంచి బలంగానే ఉంది. ఎల్ఎస్జీ కూడా కొంచెం బాగానే ఉంది, బట్ వాళ్ళ నుంచి ఓపెనర్స్ అంత బాగా ఆడట్లేదు. మార్క్రమ్ అండ్ మిచిల్ మార్ష్ ఇద్దరు కూడా అంత మంచి ఫామ్లో లేరు. అంటే లాస్ట్ సీజన్ ముందు ఆడినట్టు అయితే లేరు. సో వాళ్ళకి రిషబ్ పంత్ ఒక 2 మ్యాచ్లు బాగానే ఆడాడు, బట్ సరిపోదు ఇంకా వాళ్ళు విన్ అవ్వాలంటే. పూర్వం అయితే అస్సలు ఫామ్లో లేడు వాళ్ళ టీం నుంచి. సో తనైతే వాళ్ళ టీం విన్ అవ్వాలంటే తన ఫామ్లోకి వస్తే తప్ప విన్ అవ్వదు. ఆయుష్ బోధోని ఒక మ్యాచ్ అయితే ఆడాడు, పర్వాలేదు అనిపించాడు, కానీ అంతేం లేదు. సో వాళ్ళకి టీం అయితే బాగానే ఉంది. మన కుర్రోడు ముకుల్ చౌదరి కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారు, బట్ షమి అయితే మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్లో. నెక్స్ట్ వాళ్ళకి ప్రిన్స్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు బౌలింగ్లో. దిగ్వేష్ రాఠీ కూడా మంచి స్పిన్నరు. సో బౌలింగ్ అయితే వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది. మనతో పోల్చుకున్న చూసుకున్న కొన్ని విధాల్లో చూసుకుంటే వాళ్ళ టీం కొంచెం బెటర్గానే ఉంది బౌలింగ్. కానీ మన బ్యాటింగ్ బెటర్గా ఉంది కాబట్టి వాళ్ళ బౌలింగ్ ఎలాగో డిస్ట్రాయ్ చేస్తాం. అది పక్కన పెడితే వాళ్ళ బ్యాటింగ్ అయితే మనతో పోల్చుకుంటే కొంచెం తక్కువలోనే ఉంది. సో చూద్దాం ఈరోజు మ్యాచ్ అయితే ఎవరు విన్ అవుతారో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్ నిండా ఆర్సీబీ హార్ట్స్ నిండిపోతాయి, రెడ్ హార్ట్స్తో నిండిపోతాం తెలుసు. ఒకవేళ
ఎల్ఎస్జీ అని పేరు రాసి ఉంచారు. ఎలాగో ఎల్ఎస్జీ పేరుతో కామెంట్స్ రావు కాబట్టి అవసరం లేదు. ఆర్సీబీ అని కామెంట్ చేయండి లేదా రెడ్ హార్ట్స్